అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాం. ఆయన చెర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ సిగ్నల్ టీవీకే ఇస్తున్నారు. ఆయన్నే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డైరెక్ట్ ప్రత్యర్థి పట్నం నరేందర్ రెడ్డి. అన్న నమస్తే. ఏందన్నా జైలు ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో మీరు? 36 రోజులు ఉన్నాను. 37వ రోజు విడుదలైన రోజు నుంచి 37 రోజులు జైల్లో ఉన్నాను. 37 days. 37 days జైల్లో ఉన్నాను. ఏంది మీ ఎక్స్పీరియన్స్? ఏం ఫీలింగ్? ఎప్పుడైనా పోయినా జైలుకి ఇదే ఫస్ట్ టైమా? మొట్టమొదటిసారి జైలు చూసినాను. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుణ్యమా అని నన్ను జైలుకి పంపించాడు. రైతుల కోసం నేను జైలు ఉన్నా కాబట్టి సంతోషంగా జైలు ఉన్నాను. జైలు అనుభవాలు కూడా చాలామంది ఖైదీలు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరన్నా ఇది కుట్రతో రాజకీయ కక్షతో చేసిన కేసు తప్ప కాదని చెప్పి అక్కడ ఉన్న రైతులు ఆ ఖైదీలు కూడా మాట్లాడడం జరిగింది జైల్లో. కాబట్టి ఓన్లీ రాజకీయ కుట్ర కక్ష సాధింపు చర్యలే ఈ కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టడం జరిగింది. ఏంది మనం ఏంది జైలు కోవడం ఏంది? అంత రకరకాల నేరస్తులు ముద్దాయిలు ఉంటారు. నేరస్తు అంటే ముద్దాయిలు ఉంటారు. మీరున్న రిమాండ్ ప్లేస్ కాబట్టి ముద్దాయిలు ఉంటారు కదా, వాళ్ళ మధ్య ఉన్నప్పుడు ఏంది ఇదంతా నాకు అవసరమా అనిపించిందా? ఒక 2 రోజులు 3 రోజులు కొంచెం జైలు అంటే ఫస్ట్ టైం పోయినా కాబట్టి కొంచెం ఫీల్ అయ్యాను. 3 రోజుల దాకా ఫీల్ అయ్యాను. అందరితో ఖైదీలతో అంతా ఉండడం ఫీల్ అయిపోయాను. తర్వాత రైతుల కోసమే వచ్చినా కదా, రైతులకు ఫార్మా పోరాటం వల్ల వచ్చినా కాబట్టి చాలా సంతోషంగా తర్వాత ఒక 4 రోజులు మంచిగా గడిపాను. ఏమంటారన్నా తోటి ఖైదీలు ఏమంటారు? 37 days అంటే ఆల్మోస్ట్ అంతా ఫ్రెండ్స్ అయింటారు. చాలామంది ఖైదీలు రోజు కలిసేవాళ్ళు. అక్కడ ఉన్న ఈ రకరకాల ఇబ్బందులతోని ఆవేశంలో కేసులు చేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఒక్కొక్కరు బాధ చెప్పేవాళ్ళు. చాలామంది అక్కడ కలిసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా తిట్టేవాళ్ళు. ఇది ఉండే ప్రభుత్వం కాదు, ఇదంతా కక్ష సాధింపు చర్యలే, ఎవరి మీద అయినా కక్ష సాధింపు చర్యలు చేస్తారు. అందులో భాగంగానే ఈ కేసు కూడా అదే కేసు అని చెప్పడం జరిగింది. ఖైదీలు కూడా తెలిసిపోయింది ఇదంతా. ఖైదీలకి ఎట్లా? రోజు పేపర్స్ మనం చూస్తూ ఉంటారు. డీడీ ఛానల్ వస్తుంది, న్యూస్ ఛానల్, యాదగిరి ఛానల్లో న్యూస్ వస్తుంటుంది మధ్యాహ్నం సాయం నైట్ ఒకసారి. ఆ పేపర్స్ అన్ని పేపర్స్ వస్తాయి. పేపర్లు చదువుతుంటారు, డైలీ పేపర్ చదువుతారు. అన్ని పేపర్లు అక్కడికి వస్తాయి. ఆ పేపర్లు చదవడం వల్ల వాళ్ళందరికీ రోజు సమాచారం వస్తుంది. ఏంది మీ షెడ్యూల్ జైల్లో? ఎందుకంటే బయట ఉన్నప్పుడు అంతా జనము, టైంకు తిండి తినరు, టైంకు నిద్రపోరు. గెలిచిన ఓడిపోయినా రాజకీయ నాయకులు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది లైఫ్. జైల్లో ఏంది మీ దినచర్య? మనకు హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా స్పెషల్ ఖైదీ కింద ప్రకటించినారు. దానివల్ల మనకు మధ్యాహ్నం భోజనము ఉదయం నుంచి పొద్దున్న లేబందాడే మనం 5 గంటలకి పొద్దున్న లేచేవాడిని జైల్లో. 6 గంటలకు బయటికి వచ్చేవాడిని. 6 గంటల నుంచి ఒక గంట 2 గంటలు వాకింగ్ చేసుకునేవాడిని లోపలనే. జైలు లోపల మంచిగా వాకింగ్ చేయడానికి రెగ్యులర్. మేము అరెస్ట్ చేసిన వాకింగ్ ఉన్నాయి కదా. ఇక అక్కడ మనకి ఏముండే అక్కడ ఏం కాబట్టి వాకింగ్ చేసుకోవడం మనకి ఏం లేదు కాబట్టి అక్కడ వాకింగ్ చేసుకోవడం బాగుంటుందని ఒక 8 వరకు వాకింగ్ చేసుకుని 8:30 తర్వాత ఫ్రెష్ అయినాక అన్ని పేపర్లు చదివేవాడిని. లోపల 4-5 పేపర్లు వచ్చేది. ఆ పేపర్లు అన్ని న్యూస్ పేపర్లో ఎక్కడెక్కడ ఏం సమస్య చదువుకునేవాడిని. తర్వాత మధ్యాహ్నం భోజనం వచ్చేది. ఎన్ని గంటలకన్నా టిఫిన్? 8:30 వరకు అన్ని ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తినేవాడిని. మార్నింగ్ మొత్తం బయట తిరిగినారు కదా, బారక్లో ఉంచేస్తారు. బారక్ లోపల తిరుగుకోవచ్చు. బారక్లో లోపలనే, బయటికి గ్రౌండ్లోకి రాని. టైం టు టైం మాత్రమే రానిస్తారు. టైం టు టైం అది 6 to ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు బ్యారక్లో. మార్నింగ్ 6 నుంచి బయట ఎక్కడైనా తిరగవచ్చు. మార్నింగ్ 6 నుంచి మళ్ళీ ఈవినింగ్ 6 వరకు ఎక్కడ తిరగవచ్చు. లోపల అందులోనే బ్యారక్ లోపల తిరుగుకోవచ్చు. నైట్ ఎన్ని గంటలకు క్లోజ్ చేయాలి? 6 o'clock క్లోజ్ చేస్తాం. ఆ రోజు ఏం జరిగిందని? అరెస్ట్ చేసిన రోజు మీరు రెగ్యులర్గా కేబీఆర్ పార్క్ పోతారా వాకింగ్? పొద్దునే నేను 6 o'clock బయలుదేరుతా ఇప్పుడు డైలీ. కొంచెం ఆ రోజు లేట్ అయ్యి 6:30, 7కి బయలుదేరిన. ఇక్కడ నుంచి వాకింగ్కి బయలుదేరి అదే వాళ్ళు ఎప్పటి నుంచో నైట్ నుంచే ఉన్నట్టున్నారు. బయట మనకు తెలియదు, నైట్ నుంచే ఉన్నారని కొంతమంది చెప్పారు. ఆ వెహికల్ తెచ్చి బయట కూర్చున్నారని. పార్క్ దగ్గర ఒక వెహికల్, ఇక్కడ వెహికల్ ఒకటి. మీరు గమనించలే? నేను గమనించలేదు. ఇక్కడ నుంచి మెల్లె కార్లో పోతుంటే మధ్యలో పార్క్ దగ్గర పోలాడే కార్ అడ్డం పెట్టేసి అక్కడ నుంచి అడ్డం పెట్టి వచ్చారు. ఎవరు మీరంటే పోలీసు వాళ్ళం అన్నారు. మఫ్టీ పోలీసు వచ్చినాం. ఎందుకు వచ్చారంటే ప్రివెంట్ అరెస్ట్ చేయడానికి వచ్చినాం అన్నారు. నేను అప్పుడే అడిగిన, అరెస్ట్ వారెంట్ ఉందా మీ దగ్గర, చూపియండి అన్న. లేదు, FIR కాపీ ఉందా, చూపియండి అన్న. అంటే లేదన్నారు. మాకు పైకి వెళ్ళి ఆదేశాలు వచ్చినాయి, మేము ప్రివెంట్ అరెస్ట్ చేస్తాం. లేదన్నారు. లేదంటే నేను బయట చేసిన అర్ధగంట సేపు పోలే, ఎక్కలే, రమ్మంటే ఎక్కలే. అర్ధగంట సేపు వాళ్ళను బాగా నేను రానని చెప్పి బాగా అపోజ్ చేసినాను.
తర్వాత బలవంతంగా గుంజుకుపోయి ఒక దొంగలాగా ఒక రౌడీనోగా దొంగని తీసుకుపోయినట్టు పట్టుకపోయి తీసుకుపోయి సీరియస్గా వెహికల్ కూర్చోబెట్టుకొని అక్కడ నుంచి చక్కగా వికారాబాద్ డిటీసీ సెంటర్ తీసుకుపోయినారు. అక్కడ పోయేసరికి 9:30, 10 ప్రాంతం వెళ్ళాం. తర్వాత 11 గంటలకు ఎస్పీ గారు వచ్చారు. నారాయణ రెడ్డి గారు వచ్చి నేను అడిగిన, అప్పుడే నేనే అడిగిన ఎస్పీ గారు, సార్ మరి అరెస్ట్ చేసినారు, అరెస్ట్ వారెంట్ లేదు, నా ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు, ఎందుకు అరెస్ట్ చేసినారని అడిగిన. ఏం సమాధానం చెప్పలేదు. పైకి ఎలా ఆదేశాలు ఉన్నాయి, మేము ముందస్తు అరెస్ట్ చేసినాము అన్నాడు. ఇక ఆయన 2 సార్లు బయట ఫోన్ మాట్లాడుతూ ఉండి ఎవరు ఫోన్లు వస్తూ ఉన్నట్టున్నాయి. కాబట్టి ఇక తర్వాత 12 o'clock to 1 o'clock వరకు ఒక ఐజీ గారు వచ్చారు. ఐజీ గారిని కూడా అదే అడిగినాను. ఆయన అదే సమాధానం చెప్పిండు. ఎందుకు అరెస్ట్ చేస్తారని, ఏం లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు అని గట్టిగా అడిగాను. మాకు పైకి ఆదేశాలు ఉన్నాయి, లగచల దాడి గురించి అరెస్ట్ చేసినాము అన్నారు. మరి అరెస్ట్ లేదుగా, అరెస్ట్ వారెంట్ లేదు కదా సార్, ఎఫ్ఐఆర్ లేదు కదా, ఎట్లా చేస్తారు, నా కాపీ ఇమ్మంటే ఇప్పటివరకు ఇస్తలేరు కదా అన్నాను. ఏం మాట్లాడలేదు అతను కూడా. ఒక గంట సేపు కూర్చొని అటు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పరిగి తీసుకుపోయినారు. పరిగి డిఎస్పీ ఆఫీస్లో ఒక గంటన్నర కూర్చోబెట్టి సుమారు 3:30 ప్రాంతంలో అక్కడి నుంచి కొడంగల్ తీసుకుపోయినారు. కొడంగల్ 4 o'clock అట్లా ప్రాంతంలో హాస్పిటల్ తీసుకుపోయి హెల్త్ చెకప్ చేసినారు. హెల్త్ చెకప్ అయిన తర్వాత అన్ని పేపర్స్ నా ముందు పెట్టినారు. అప్పుడే అరెస్ట్ అయిన లెటర్ కానీ, ఎఫ్ఐఆర్ కాపీ నాకు ముడుతున్నట్టు, రిమాండ్ రిపోర్టు అన్నీ పెట్టి సిగ్నేచర్ తీసుకున్నారు. అక్కడి నుంచి హాస్పిటల్ ముందే 10 నిమిషాల లోపల రోడ్డుతల హాస్పిటల్, అక్కడనే కోర్టు ఉంది. 5-10 నిమిషాల లోపల హెల్త్ చెకప్ చేసేసి ఆ పేపర్స్ నాకు చూపించలేరు, నాకు చదువుకోనికి అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్గా ఉండి కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో మన అడ్వకేట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వలే. అడ్వకేట్స్ కూడా పేపర్స్ మాకు ఇవ్వ అంటే ఇవ్వలేరు. వాళ్ళు డైరెక్ట్ కూడా కోర్టులో జడ్జి గారి ముందర చేశారు. తర్వాత జడ్జి గారు నన్ను అడిగాడు, మరి ఎందుకు నేను అరెస్ట్ చేసిరు, నీవు చదువుకున్నావా, రిపోర్ట్ ఇచ్చారు నీకంటే, సార్ నాకు ఇప్పుడే హాస్పిటల్లోనే సిగ్నేచర్ చేసుకుని 10 నిమిషాల ముందు మీ ముందుకు వచ్చేటప్పుడే చేసుకున్నారు, చదువుకోనికి అవకాశం ఇవ్వలే, నాకు చూపించలేదు, ఏం రాసుకున్నారు సబ్మిట్ చేసారు మీకు తెలియదని చెప్పి నోట్ చేసుకుంటే అప్పుడే కూడా. తర్వాత రిమాండ్ చేసేసారు సార్. జడ్జి గారు 14 రోజులు రిమాండ్ చేసి చిల్లరపల్లి తీసుకుపోయారు, అక్కడ వదిలిపెట్టి వచ్చేసినారు. పొద్దున మార్నింగ్ న్యూస్ పేపర్ చూస్తే మా మిస్సెస్ అక్కడికి వస్తే అప్పుడు ఏముంది పేపర్లు అంటే, కేటీఆర్ గారు చెప్తేనే నేను ఇదంతా చేయించిన. అవును, మీరు ఒప్పుకున్నారు అని నేను కూడా చూసిన రిమాండ్ రిపోర్ట్. పేపర్ షాక్ అయినా నేను పేపర్లో చూసి. పేపర్ల విషయం వరకు మీకు తెలియదు? చదవలే కదా, నాకు చదవడానికి అవకాశం ఇవ్వలే, నాకు చూపించలే రిమాండ్ రిపోర్టు. అక్కడ పోయి చూసిన తర్వాత షాక్ అయినా. అప్పుడే మా మిస్సెస్ ములాఖాత్కి వచ్చింది. ఆమె అడుగుతావు కరెక్టే, టీవీలలో అంత వస్తుంది బయట మొత్తము, ఇట్లా కేటీఆర్ గారి పేరు చెప్పినామంట, ఆయన చెప్పినందుకే చేసినామంట అంటే, అప్పుడే జడ్జి గారికి లెటర్ రాసిన డైరెక్ట్. అవునా, లేఖ కూడా వచ్చింది బయటికి జడ్జి గారికి. సార్ ఆ జడ్జికి ఆల్రెడీ కోర్టులో కూడా చెప్పినా కదా ఆ రోజు, నేను ఆయన నోట్ చేసుకుంది కాబట్టి నేను డైరెక్ట్ జడ్జి గారికి జైలు నుంచే లెటర్ రాసిన. సార్ ఇట్లా. మీరేం చెప్పిన ఒరిజినల్గా పోలీసులకు రిమాండ్ కన్నా ముందు? ఏం మాట్లాడలే, నో స్టేట్మెంట్. ఎస్పీ గారు మాట్లాడలే, ఐజీ మాట్లాడలే, ఎవ్వరేం మాట్లాడు, నో సెంటెన్స్. నేనే వాళ్ళని అడిగిన, నన్ను ఏం అడగలేరు వాళ్ళు. నేను ఆనే కూర్చున్నా, ఆ టీవీలో వస్తుంది, ఎస్పీ గారు ఇంటరాక్షన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నాడు, ఏవేవో వస్తుంది టీవీలో. ఇంటరాక్షన్ లేదా బోర్దలేదు. నేనే ఎస్పీ గారిని అడిగి ఎందుకు అరెస్ట్ చేసి సార్ మీరు, ఐజీ గారిని అడిగిన సమాధానం లేదు. ఇక పైకి వెళ్ళి ఆదేశాలు అన్నారు అంతే, ఇంతకడ ఎక్కని చెప్తలేరు వాళ్ళు. తర్వాత నెక్స్ట్ డే జడ్జి గారికి లెటర్ రాసినాక దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుండి అఫిడవిట్ కూడా పంపించినాం మళ్ళీ అడ్వకేట్తో. తర్వాత మధ్యాహ్నం తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు అది రిమాండ్ రిపోర్టు ఫాల్స్ రిపోర్ట్ అని అప్పుడు మళ్ళీ ప్రజలకు తెలిసిపోయింది. కానీ మీరు ఎమ్మెల్సీగా పనిచేసిండ్రు, ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు, మీరు ఆ అధికారులను కొట్టడం సమర్థిస్తారా? కలెక్టర్ను ఉరికిచ్చిండ్రు, కలెక్టర్ కారును ధ్వంసం చేసిండ్రు, సేమ్ టైం వెంకటరెడ్డి ఆర్డీఓ వెంకటరెడ్డిని కొట్టిండ్రు బాగా, ఆయన చాలా రోజులు సిక్ అయినాడు, ఇప్పుడు ఇంకా కోలుకున్నట్లేడు. సమర్థిస్తారు మీరు? నేను ఎంపీపీగా ఉన్నా షాబాద్లో, ఒక 4 ఏళ్ళు ఉన్నాను అక్కడ. ఒక 1 year ముందు మళ్ళీ అక్కడ నుంచే 10 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నా. నా హిస్టరీ తీయమన్నాడు, ఎక్కడన్నా కొట్లాడినట్టు కానీ, గొడవ చేసినట్టు కానీ, అధికారులను బెదిరించినట్టు కానీ ఎక్కడ కూడా చేయలేను. నేను 5 ఏళ్ళు కొడంగల్ ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా ప్రతిరోజు ఒక ఆఫీసర్ కూడా పోడు కానీ నేను ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటుంటే, పొద్దున పోయి రాత్రి వరకు వాళ్ళతో కలిసి ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీలో కూడా పార్టీలకు అతీతంగా పనిచేసిన నేను. కొడంగల్ ప్రజలకు కూడా తెలిసింది.
అట్లా పనిచేసి ఎవరి మీద కక్ష సాధింపు కానీ కేసులు పెట్టడం కానీ ఎప్పుడు జరగలే 5 ఏళ్ల లోపల. కొడంగల్ ప్రజలకు తెలుసు, కార్యకర్తలు తెలుసు, కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. అట్లాంటివన్నీ నేను అధికారులపై దాడి చేయాలని నేను ఎందుకు చెప్తాను? మీకు ముందే తెలుసా అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండకపోవచ్చు, దాడి చేస్తారేమో అట్లా సంఘటన తెలియదు. అట్లా దాడి చేసే మనకు దాడి చేసే వరకు కూడా తెలియదు. దాడి అయిన తర్వాత ఆ టీవీలల్లో ఆ స్క్రోలింగ్లో ఆ టీవీలో చూసి నేను చూసిన, అప్పటిదాకా తెలియదు నాకు దాడి సంగతే తెలియదు. ఎంతసేపు తర్వాత తెలిసింది మీకు ఆ దాడి జరిగినాక? నేను ఆ దాడి జరిగేటప్పుడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో ఉన్నాం, ఇక్కడ హైదరాబాద్లో. ఓకే. శ్రీనివాస్ గౌడ్ గారు, నేను, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, లక్ష్మారెడ్డి సార్, మేము మహబూబ్నగర్ గురించి ఒక ప్రెస్ మీట్లో కూర్చున్నాం. 12:30 to 1:30 అక్కడనే ఉన్నాం. అది అప్పుడే అదే ప్రాంతంలో జరిగింది. ప్రెస్ మీట్ అయిన తర్వాత టీవీలలో స్కూలింగ్లు అవి వస్తూ ఉన్నాయి దాడి జరిగిందని చెప్పి. అప్పుడు మాకు దాడి జరిగిందని. మీరు దేని గురించి ప్రెస్ మీట్ పెట్టిన రోజు? లగచర్ల గురించేనా? ఆ రోజు కురుమూర్తి టెంపుల్ పోయారు ముఖ్యమంత్రి గారు, మహబూబ్నగర్ 10వ తారీఖు నాడు కురుమూర్తి టెంపుల్కు జాతరకు పోయినారు. అక్కడ పోయి ఏదేదో మహబూబ్నగర్ అభివృద్ధి నేనే చేసిన, అన్ని నేనే చేసిన అని చెప్తే దానికి కౌంటర్గా మేము ప్రెస్ మీట్ పెట్టినాం. లగచర్ల ఇష్యూ కాకుండా లగచర్ల ఇష్యూ కాదు అది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో చేసిన ప్రకటనకు కౌంటర్గా మేము శ్రీనివాస్ గౌడ్ ద్వారా మేమందరం ప్రెస్ మీట్ పెట్టినాం. ఆ ప్రెస్ మీట్లో అప్పుడే ఆ సంఘటన జరిగింది. అది అయిన తర్వాత నేనే టీవీలలో స్క్రోలింగ్లు అవి చూడడం జరిగింది. కానీ అవి తొండలు గుడ్డు పెట్టే భూములో, గుడ్డు పెట్టని భూములో అంటే బీడు భూములు అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదిక కూడా చెప్పిండ్రు. తొండలు కూడా గుడ్డు పెట్టని భూములు అవి. ఆ భూములు తీసుకొని అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఒక ఫార్మాను పెడితే మీకున్న అభ్యంతరం ఏంది? ముఖ్యమంత్రి గారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 9 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటే ఒక్కసారి కూడా గ్రామాలు తిరగలే, ఏ తండలు తిరగలే. కొడంగల్లో ఏ భూములు ఉన్నాయి, ఏం పంటలు వంతాయి ముఖ్యమంత్రికి తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కూడా డైరెక్ట్ కొడంగల్లో తన సొంత ఇంటికి పోతాడు, ప్రెస్ పెడతాడు. ఏదో కొడంగల్ చివరస్తాడో కోసి చివరస్తూ పోయి వస్తాడు. ఎక్కడ గ్రామాలు తిరగలే. అతను కొడంగల్లో పొలాలు ఎట్లుండేవి తెలియదు, ఏం పంటలు వండేది తెలియదు. సంవత్సరానికి 3 పంటలు పంతాయి అక్కడ. బ్రహ్మాండంగా వాటర్ ఉంటుంది, వరి పంట ఉంటుంది. నేనున్న ఎమ్మెల్యే ఉన్న టైంలో 65 నుంచి 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండి అక్కడ వికారాబాద్ జిల్లాలోనే కొడంగల్ హైయెస్ట్. ఓకే. వడ్లు పండించినప్పుడు అట్లాంటి పంటలు పండినాయి. ఇప్పుడు ఉన్న పొలాలలో కూడా 2 వరి పంట పంట, 2 టైంలో వరి పంట పండుతుంది. వీళ్ళు భూసేకరణ దాంట్లో ఇప్పుడు చూసినా ఇక ముఖ్యమంత్రి గారి దాని ఆయన సొంత కాన్స్టిట్యుయెన్సీలో ఏ భూములు ఎక్కడ ఉన్నాయి, ఏం పంటలు అంతే తెలియనప్పుడు ఆయన విజ్ఞత వదిలేస్తున్నాను నేను. ఆయన చూస్తే కదా తొండలు గుడ్లు పెట్టారు పొలం ఎక్కడ లేదు. కొడంగల్ అంతా సాగు అయ్యే భూమే ఉన్నది. రైతులు ఎందుకు ఆబ్జెక్షన్ చేస్తున్నారు? అక్కడ ఇండస్ట్రియల్ పార్కో లేకపోతే ఫార్మానో ఇంకేదో వస్తే ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు కదా, ఎందుకు వాళ్ళు వద్దంటున్నారు? ముఖ్యంగా ఫార్మా విలేజ్ అన్నందుకు వాళ్ళు ఎక్కువ వ్యతిరేకం చేస్తున్నారు. ఫార్మా అంటే ఇప్పుడు 1500 ఎకరాలు. మనము షాద్నగర్ కొత్తూరులో చూసినాం, ఒక 50 ఎకరాల నాట్కో కంపెనీ ఉంది. ఆ 50 ఎకరాలలో ఉన్న నాట్కో కంపెనీ దగ్గరనే పశువులకు కూడా ట్యాంకర్ల దగ్గర తెచ్చి పశువులకు నీళ్ళు తాగుతారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా వాటర్ ట్యాంకర్లు తీసుకొని నీళ్ళు తాగుతారు. పశువులు తాగలేని పరిస్థితి ఉంటుంది, నీళ్ళు మన ప్రజలకు నీళ్ళు ఉండవు. అంత పెద్ద పొల్యూషన్ 50 ఎకరాలకే. అట్లాంటిది 1500 ఎకరాల ఫార్మా పెడితే కొడంగల్ నియోజకవర్గం అంతా కూడా పొల్యూషన్ అయిపోతుంది. కోజిగి టౌన్ పక్కకే ఉంటుంది, కోజిగి పక్కకే ఒక చెరువు ఉంటుంది, దండోని చెరువు అని పెద్ద చెరువు ఉంటుంది. చెరువు కలుషితం అవుతుంది, కోజిగి పట్టణానికి కలుషితం అయిపోతుంది. అట్లా ఫార్మా వచ్చినందుకే చాలా రైతులు తీవ్రంగా వ్యతిరేకించినారు. కానీ కొడంగల్లో ఇండస్ట్రీస్ రావద్దా? ఇండస్ట్రీస్ రావాలి, అందరికి ఉద్యోగాలు కావాలి. మేము కూడా గతంలో చాలాసార్లు చెప్పినాం, ఫార్మాకి వ్యతిరేకం కానీ అభివృద్ధికి వ్యతిరేకం అండి. కానీ ముఖ్యమంత్రి అయినాక ఏం చేయాలి? సొంత నియోజకవర్గం ఆయన, సొంత ఎమ్మెల్యే ఆయన, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయననే ఉన్నాడు. కొడంగల్ ప్రజలు కూడా ఎన్నో ఆశలతో పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయితేనే గెలిపించినారు. కొడంగల్కి మంచి కంపెనీలు తీసుకురావాలి, కానీ నేను సిమెంట్ కంపెనీ తెస్తా, ఫార్మా కంపెనీ తెస్తా, పొల్యూటెడ్ కంపెనీ తెచ్చి కొడంగల్ ఉన్న రైతులు అమాయకులు, వాళ్ళు ఏమన్నా నేనేం చేసినా ఏమన్నారు అనే ఉద్దేశంతో అన్ని సిమెంట్ కంపెనీ తెస్తా ఉంటుండే. ఇప్పుడు మొన్నదాకా ఫార్మా కంపెనీ ఉన్నాడు, రైతులు తిరగబడితే ఫార్మా రద్దు చేసిండు, ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టిండు. మేము ముందు నుంచి చెప్తున్నాము, సిమెంట్ కంపెనీలు ఫార్మా కంపెనీలు వద్దు, మంచి కంపెనీ తీసుకురా, టెక్స్టైల్ కంపెనీ తెమ్మన్నాం. ఎందుకంటే చాలామంది మహిళలు ఉన్నారు, మహిళలు చదువుకున్న మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళకి జాబ్లు వస్తాయి. టెక్స్టైల్ కంపెనీ అంటే లేడీస్ చాలా జాబ్లు వస్తాయి. ఐటీ హబ్ పెట్టు, కారా కంపెనీ తీసుకురా మంచిది. ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనము కేటీఆర్ గారు చెప్పి ఒక 100 ఎకరాలు రెడీగా ఉంది, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ సేకరించి రెడీగా పెట్టినది. దేనికోసం? అది ఇండస్ట్రియల్ పెడదామని, మేమే కంపెనీ పెడదామని పెట్టినాము. అక్కడ చంద్రకళ అనే గ్రామంలో 100 ఎకరాలు ఉంది, అది సాగుకు పనికిరాని భూమి ఉంది, రెడీగా ఉంది. దాన్ని తీసుకోకుండా
పంటలు పండించే 2 సార్లు 3 సార్లు సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు పంపే భూములల్లో ఈ యొక్క ఫార్మా పెడతా అంటే అందువల్లనే రైతులు వ్యతిరేకించారు. మీరు ఎందుకు పెట్టలేదు ఇండస్ట్రీలో? 5 సంవత్సరాలు ఎమ్మెల్యే లాస్ట్ ఉన్నారు. ఇయర్ మీరు ఏదైనా అడిగితే కేటీఆర్ కాదనే పొజిషన్ లేదు. అన్ని ప్రపోజల్ తయారు చేసి గవర్నమెంట్కి పంపిన తొందరలోనే ఒక కంపెనీ చూస్తున్నాడు కేటీఆర్ గారు కూడా. ఏదైనా ఒక కంపెనీ ప్రపోజల్ చేద్దామంటే కొంచెం 100 కిలోమీటర్ల దూరాన్ని ఉంది కదా, కొంచెం వెనకకి అయినాయి కంపెనీలు. కొన్ని కంపెనీలు అడిగితే రాలేదు. అందులో ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైషన్ చేసి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు రెడీగా ఉన్నది, సిద్ధంగా ఉన్నది. అంతలో కూడా ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది. ఎలక్షన్ తర్వాత ఏదైనా మంచి కంపెనీ పెడదాం అనుకున్నాం మేము. టెక్స్టైల్ కంపెనీ ఏదో వేద్దామని ప్రయత్నం చేసినాం. ల్యాండ్ అయితే అక్వైజేషన్ చేసినాం. ఇది రోడ్డుకు ఉంటుంది. మళ్ళీ అట్లాంటి ల్యాండ్లు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. అట్లాంటి భూములలో తీసుకొని మనం మంచి కంపెనీలు పెట్టవచ్చు. కాకుండా ఓ ఫార్మా కంపెనీ పెట్టడం, సిమెంట్ కంపెనీ పెట్టడం అంటే అక్కడ ఉన్న ప్రజలను రైతులను మోసం చేయడం. ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు లగచర్ల ప్రజలు? లగచర్ల అటుకెళ్ళి అక్కింపేట అక్కడ రైతులు రాత్రిపూట ఇంటి మీద పడి పోలీసులు మమ్మల్ని కొట్టిందని చెప్పేసి మీరు జైలు పోయినరు. తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడినరు. ఏది ఇదంతా ఏమన్నా ప్రొవోక్ ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి చేసిన పని? దాడి ఏంటంటే గతంలో ఫార్మా నోటిఫికేషన్ వచ్చిన మొట్టమొదట రైతులంతా తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి దగ్గరికి పోయినారు. అలా ఇట్లా ఇక్కడ ఫార్మా వస్తుంది, ఒకసారి ముఖ్యమంత్రి గారిని వెళ్తాము, ఎందుకంటే మన ఫార్మా అంటే పొల్యూటెడ్ అవుతుంది అని చెప్పి రైతులు కలవనికపోతే తిరుపతి రెడ్డి బెదిరించినాడు. భయభ్రాంతులు చేసి మీరు పొలాలు ఇవ్వకపోతే తన్ని తీసుకుంటామన్నాడు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, బయట వైరల్ అయినాయి. తన్ని తీసుకుంటామని చెప్పి కొంతమందిని వీడియో తీస్తుంటే రైతులను కొట్టి పంపించింది ఇంట్లోకి. వాళ్ళ సెక్యూరిటీతో కొట్టిపించి రైతులను పంపించి భయభ్రాంతులకు గురి చేసినాడు. దాని తర్వాత రైతులు ఏం చేశారంటే ముఖ్యమంత్రి ఒకసారి కొడంగల్కి వచ్చినాడు. ఆ రోజు రైతులందరూ కూడా ముఖ్యమంత్రికి వెళ్తాం, చెప్పుకుందాం, మనం ఇప్పుడు ఫార్మా పెడుతుండ తీసి వేరే కంపెనీ మంచి కంపెనీ పెట్టమని చెప్దామని అడగడానికి పోయినారు. అక్కడ కూడా కలవనీయకుండా పోలీసులు అరెస్ట్ చేసేసి పరిగి పోలీస్ స్టేషన్లో, వికారాబాద్ పోలీస్ స్టేషన్లో, నారాయణపేట మద్దూరు పోలీస్ స్టేషన్లో పెట్టేసినారు. సీఎం గారు పోయిన తర్వాత 4 గంటలకు వదిలిపెట్టినారు. అట్లా 2 సార్లు ప్రయత్నం చేసినారు. కలెక్టర్ గారి దగ్గరికి పోయినారు. కలెక్టర్ గారు ఒకటే చెప్పినాడు, భూములు అయితే కంపల్సరీ తీసుకుంటారు, మీకు 10 లక్షలు వస్తాయి, ఆ 10 లక్షలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. కాడా ఆఫీసర్ దగ్గరికి 10 సార్లు పోయినారు. అతడు బెదిరించి రైతులను మీరు 10 లక్షలు కూడా రావు, మీకు కంపల్సరీ ఇవ్వాల్సిందే భూములు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అట్లా అందరి దగ్గరికి పోయిన తర్వాతనే మన దగ్గర రావడం జరిగింది. వాళ్ళు రైతులు మిమ్మల్ని సంప్రదించారు. రైతులు మా దగ్గరికి వచ్చి ఇట్లా ఫార్మా పెడుతున్నారు అంటేనే వాళ్ళు కొంచెం ఒకసారి నేను ధర్నాలో ఒకసారి పాల్గొన్నాం. మనం ధర్నాకు పోయినాం, వద్దు అని చెప్పినాం, మేము కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. కానీ పట్టుదలతోని మరి అక్కడ ఎవరు బినామీ భూములు ఏమో కొన్నట్టు ఉన్నది. మనకు తిరుపతి రెడ్డి గారు ఏదో బినామీ భూములు కొన్నారని వాళ్ళ కార్యకర్తలే, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉంటారు కోసిగిలో. ఆ పోలేపల్లిలో 200 ఎకరాలు కొన్నాడని చెప్పి దానికోసమే ఈ పట్టుబట్టి లేదంటే హైదరాబాద్ ఉన్న ఫార్మాను వాళ్ళ సోదరులకు వాళ్ళ అల్లునికి ఇవ్వాలి అని చెప్పి అది ఇండస్ట్రియల్ ఆల్రెడీ హైదరాబాద్లో 14,000 ఎకరాలు సేకరించింది మన ప్రభుత్వం. ఫార్మా సిటీ ఉంది ఆడ, దాన్ని పక్కకు పెట్టేసి దాన్ని రియల్ ఎస్టేట్కి వాడుకుందామని చెప్పి వాళ్ళ సోదరుల కోసము వాళ్ళ అల్లుని కోసం అది అక్కడ పక్కకు పెట్టేసి కొడంగల్ అయితే అమాయక రైతులు ఉంటారు, నేను ఏది చేసినా ఎవరు అడగరని చెప్పి ఉద్దేశంతోనే ఆయన ఇక్కడ కొడంగల్ ఫార్మా పెడదామని చెప్పి ఆ ఉద్దేశంతో ఇక్కడ ఫార్మా చేస్తూ ఉన్నాడు. వాళ్ళ అల్లుని కోసం ఎట్లా చెప్పగలరు మీరు? వాళ్ళ అది ప్రచారంలో కూడా ఉంది, వాళ్ళ ప్రచారం జరుగుతుంది, అందరు అదే చెప్తా ఉన్నారు. అక్కడ కొడంగల్లో కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, చాలామంది చెప్తా ఉన్నారు వాళ్ళ అల్లుడికి సోదరుల కోసమే అక్కడ హైదరాబాద్ ఉన్న ఫార్మా భూమి సేకరించిన భూమి అక్కడ కంపెనీలు పెట్టించి మంచివి ఇక్కడ కొడంగల్ అమాయక రైతుల పొలాలు తీసుకున్నామనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. పోలీసుల డ్రామా, ప్రభుత్వం పోలీసులు కలిసి ఎంత కుట్ర చేస్తారు అనేది. కేటీఆర్ గారిని ఎట్లనైనా జైలుకు పంపాలి. ఈ లగచర్ల ఘటన జరిగింది, దీంట్లో కేటీఆర్ గారిని ఇరికిచ్చి కేటీఆర్ గారిని జైలుకు పంపాలనే ప్రయత్నం చేసి తప్ప ఇది రాజకీయ కోణంలో కేటీఆర్ గారిని టార్గెట్ చేసి అందులో నన్ను కూడా పావుగా వాడుకొని నన్ను కూడా టార్గెట్ చేసి కేసు చేసి ఈ లోపలికి పంపించడం జరిగింది. ఏమవుతుంది అసలు కొడంగల్లో? తిరుపతి రెడ్డి బిహాఫ్ ఆఫ్ ఎమ్మెల్యే, ఆయన్నే ఒక ఎమ్మెల్యే లేక కొడంగల్లో అని నడిపిస్తుంది, నిజమేనా అది? గతంలో నేను ఉన్నప్పుడు ప్రతిసారి అందరు కార్యకర్తలు కలిసేటువంటి రోజు ప్రజల మధ్య ఉండేటోళ్ళు. వీళ్ళేమో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి కొంతమంది ప్రజలు నమ్మిరు. ఆయన చెప్పిన మాయా మాటలు, మోసం మాటలు, హామీలు, 6 గ్యారెంటీలు నమ్మిరు. ఇక వాళ్ళ సోదరుడు అయితే మొత్తం ముఖ్యమంత్రి అయిపోతుండే, సోదరుడు మొత్తం కొడంగల్ని ఏమో చేసేస్తాం, బ్రహ్మాండంగా అయిపోతుంది అని చెప్పి మాయమాటలు చెప్పి నమ్మించి ఓట్లు వేసుకుని గెలిచారు. తర్వాత చూస్తే కాంగ్రెస్ కార్యకర్తలకి కలిసే గతి లేదాడ. తిరుపతి రెడ్డి కలవడు, ముఖ్యమంత్రి దగ్గరికి పోతే వాళ్ళు కలవరు, ఎవ్వరు కలిసే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితి కొడంగల్లో ఉన్నది. డెవలప్మెంట్ కూడా
ఎక్కడైతే ఫార్మా కంపెనీలు పెడతాం అనుకున్నాం అక్కడనే రోడ్లు చేస్తూ ఉంటారు, కానీ ఎక్కడ గ్రామాల్లో రోడ్లు చేయడం లేదు, ఇచ్చిన హామీలు ఏం చేయడం లేదు, ప్రజలు కూడా చేయడం లేదు. ఎందుకు ఇప్పుడు కొడంగల్ డెవలప్మెంట్ కోసం కడా అని ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టుకున్నారు. 4,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు శంకుస్థాపన జరిగింది ఈ సంవత్సరంలోనే. అది డెవలప్మెంట్ కింద కదా? శంకుస్థాపన కాడికే ఉంది, ఇంకా ఇంతవరకు ఏ పనులు మొదలు కాదు. శంకుస్థాపన అయినాయి, టెండర్ అయిందంటూ, టెండర్ కూడా ఎక్కడ అయిందో అది ఇంతవరకు రాలేదు. ఆ శంకుస్థాపనలు చేసి కూడా సంవత్సరంకి వస్తుంది. ఇంతవరకు ఆ శంకుస్థాపనకే ఉన్నది, ఏ పనులు కూడా మొదలు పెట్టలే. ఎక్కడైతే ఫార్మా విలేజ్ పెడదామనుకుంటారో అక్కడ మాత్రం రోడ్లు జరుగుతూ ఉన్నాయి. ఆ ఫార్మా గురించే రోడ్లు జరుగుతూ ఉన్నాయి. ఆ ఏ ప్రాంతం ఉన్న సింగిల్ రోడ్ను డబుల్ రోడ్ చేసేసి అన్ని కంపెనీలకు ఇద్దామని చెప్పి అక్కడ రోడ్లు చేస్తూ ఉంది తప్ప ఇంతవరకు కొడంగల్ ఏ పని కూడా జరగడం, డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది. ఒకటి మాటలకే ఉంది కానీ చేతలు లేవు, మాటలే ఉన్నాయి. తిరుపతి ఏం చేస్తుంటారు మీ కాన్స్టిట్యున్సీలో? రోజు ఆయననే ఒక ఎమ్మెల్యే లాగా ప్రోటోకాల్ పాటించడం, ప్రోటోకాల్ లేని తన వైపు చెక్కులు వంచడం, ఇనాగ్రేషన్స్ చేయడం, అలాంటివి అన్నీ కూడా నేను ఒక ఎమ్మెల్యే లాగా పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన చాలామంది వ్యతిరేకించారు. మా జెడ్పీటీసీ కూడా గతంలో ప్రోటోకాల్ పాటించకపోతే జెడ్పీటీసీ పక్కన పెట్టి ఆయన చెక్కులు పంచడం, బిల్డింగ్లు ఓపెన్ చేయడం, ఇట్లా దౌర్జన్యంగా సోదరుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు అని చెప్పి ఇలాంటి పనులు చేయడం జరిగింది. ప్రజలు ఏమంటారు అక్కడ ప్రజలు? ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేసింది రేవంత్ రెడ్డికి, ఆడ కనిపించేది తిరుపతి రెడ్డి. ముఖ్యమంత్రి కానీ కలవనీకి పోతారు, ప్రజలు కలవనీయరు, అక్కడ పంపించేస్తారు. ఇక తిరుపతి రెడ్డి దగ్గర పోతే బెదిరిస్తాడు, కార్యకర్తలు కలిసే పరిస్థితి లేదు. చాలా ఘోరంగా కాంగ్రెస్ కార్యకర్తలకే ఆ పరిస్థితి ఉంది. ఇక ప్రజలకి ఏం న్యాయం ఉంటుంది? వాళ్ళ కార్యకర్తలకే న్యాయం లేదు. మన కొడంగల్ ప్రజలకి ఎక్కడ కలిసే పరిస్థితి లేదు. ఏ పని కావాలన్నా ఎవరిని కలిసే పరిస్థితి కూడా లేదు అక్కడ. మీరు మనం కలిసిందా రేవంత్ రెడ్డిని? ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత? నేను ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కలవలేదు. గత నా ఎన్నికలప్పుడు కూడా కలవలే, ముఖ్యమంత్రి అయినాక కూడా కలవాలి. ఎలక్షన్ ముందు కలిసిండ్రు అని అన్నారు. ఎక్కడ కలవలేదు, తప్పు సమాచారం. నేను రేవంత్ రెడ్డిని ఎక్కడ కలవలేదు. టీడీపీ ఉన్నప్పుడే అప్పుడు కలిసాం తప్ప మేమిద్దరం టీడీపీ ఫ్రెండ్షిప్ లేదా రేవంత్ రెడ్డితో? టీడీపీలో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ లేదు, ఎప్పుడు టచ్ లేను. టీడీపీలో ఉన్నప్పుడు మన పార్టీలో ఉన్నప్పుడు ఒకసారి 2 సార్లు కలిసాడు, కానీ టీడీపీలో ఉన్నప్పుడు నేను తర్వాత ఎప్పుడు కూడా కలవాలి. ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్లో ఒక ఫైట్ చేసి ఎమ్మెల్యే అయ్యాడు, గురునాథ్ రెడ్డి మీద ఫైట్ చేసాడు. తర్వాత ఆయన ఒకసారి ఓడిపోయిండు, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యిండు, సీఎం కూడా అయ్యిండు. ఇప్పుడు సీఎం మీ ప్రత్యర్థి, ఇమీడియట్ ప్రత్యర్థి సీఎం. 1 సంవత్సరం లోపల మిమ్మల్ని జైలు వేసిండ్రు. సరే, కేసు వాస్తవమా లేదనేది కోర్టు తెలుస్తుంది, అది నేను చెప్పాను, మీరు చెప్పకూడదు. మీకు రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ముందా? ముఖ్యంగా ఒకసారి ఓడిపోయింది నా చేతిలో రేవంత్ రెడ్డి గారు. నేను అప్పుడేదో అన్నాడు, ఎప్పుడో ఎలక్షన్ ముందల రిజల్ట్ వచ్చే ముందు కూడా ఛాలెంజ్ చేసాడు, నేను కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. అయినా కూడా నేను గెలిచిన మాట తప్పిండు, సన్యాసం కాదు, మళ్ళీ ఎంబడి పోయి 10 రోజులు 4 రోజులకి పోయి మల్కాజీ ఎంపీ అయిపోయింది. ఆ కక్ష సాధింపుతోని ఎప్పుడు నేను ప్రజలలో ఉండే మనిషిని, ఇప్పటికైనా ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి పేద ప్రజలకు సేవ చేసి చాలా పనులు చేసిన. అట్లా ప్రజలలో ఉంటాయి కాబట్టి ఈ కక్ష సాధింపు చేసినాను. నేను మొన్నటి కేసు కూడా ఆ కక్షతోనే నన్ను పెట్టినాడు. మళ్ళీ రేపు వచ్చే ఎన్నికలు, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళా నేను బయట ఉంచితే మళ్ళీ స్థానిక ఎన్నికలు ఓడిపోతామనే భయంతో నన్ను లోపటే జైల్లో పెట్టి అక్కడ ఉన్న కార్యకర్తలు నా ఎంబడి తిరిగేటని భయభ్రాంతులకు గురి చేస్తే ఈ లోకల్ స్థానిక ఎన్నికలన్నీ 1 సైడ్ గెలుచుకోవచ్చు అనే ఉద్దేశంతోనే కేసు పెట్టి బెదిరియడం జరిగింది. ఆ విధంగా మన అక్రమ కేసులు పెట్టి నన్ను లోపల పంపించి కార్యకర్తలను భయపడటం గురి చేసే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు ఏంది, మేము జైలుకు పోయిన తర్వాత అక్కడ కొడంగల్లో ఏమన్నా అరే మా కోసం జైలు పోయినా మీరు చెప్తున్నారు, రైతుల కోసం మేము జైలుకు పోయినామని, ఆ ఫీలింగ్ ఉందా కొడంగల్లో? చాలామంది మన పార్టీ వాళ్ళే కాదు, ప్రజలు కాదు, కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇది అన్యాయంగా పెట్టినాడు, అన్యాయంగా నరేంద్ర రెడ్డి గారిని లోపలికి పంపినాడు, ఇది రైతుల కోసము జైలుకు పంపించినాడు, ఇది కుట్ర చేసి పంపించినాడు అని చెప్పి ప్రజలకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు. మీ బ్రదర్ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి గారు, ఆయన ఎందుకు మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయలేదు? అంటే అతను కాంగ్రెస్లో ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ పార్టీలో పోయిన తర్వాత మేము ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో, నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా కాబట్టి దానికి ఆ ప్రయత్నం చేయలేడు. ఈ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అంటే కొంత అలర్ట్ వ్యవహారం వేరే ఉంటుంది. మామూలుగా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే దగ్గరనే ఉంటుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉందా? కొడంగల్లో ఉన్నది. మన కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఎవరు కూడా చెక్ చెదరలేదు, బ్రహ్మాండంగా ఉన్నారు పార్టీ.
ఎందుకంటే నేను ఇప్పటికీ కూడా నా మీద నమ్మకం వాళ్ళకి. ఉమ్, ఏ ఆపోజిషన్ ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడున్నా అందుబాటులో ఉంటాడు, దేనికైనా ఎంబడి ఉంటాడు, పోరాటం చేస్తాడని నమ్మకం కార్యకర్తలు. కాబట్టి పార్టీ స్ట్రాంగ్గా ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి అయినా ఎవరు చెక్కు చెదరలేరు. ఇప్పటికి కూడా కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ మీ వెనకదిరి వాళ్ళు చాలా మంది నేను చూసిన కాంగ్రెస్లో కనిపిస్తున్నారు ఈ మధ్య. కొంతమంది ఎంపీ ఎన్నికలప్పుడు కొంతమంది పోయినారు. ఉమ్, చాలామంది వాళ్ళను ఇబ్బంది పెట్టినారు. బిల్స్ చాలా మందికి బిల్స్ ఉన్నాయి. గత సర్పంచులు కానీ ఎంపీపీలు జెడ్పీటీసీలు చేసిన వాళ్ళకు ఒక్కొక్కరికి 50-60 లక్షల బిల్స్ ఉన్నాయి. ఆ భయప్రాంతాలు చేసి వాళ్ళను మీ బిల్లు ఇవ్వమని చెప్పి బెదిరించి మీ కేసులు పెడతామని మీ బిల్లు ఆపేస్తామని అట్లా ఫోన్లలో అలా సోదరుడు బెదిరించి తీసుకుపోయినాడు పార్టీలో జాయిన్ చేసుకుని. ఎంపీ ఎన్నికల్లో ముందు ఎందుకంటే ఎలక్షన్లో ఎంపీలో గెలుతామని చెప్పి చాలా అక్కడ, ఎందుకంటే మహబూబ్నగర్ పార్లమెంట్ అంటే సీఎం గారి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, సొంత కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఇది ఎట్లనైనా గెలవాలనే ఉద్దేశంతో తిరుపతి రెడ్డి గారు బెదిరించి ఆ ఎన్నికల ముందే కొంతమంది పోయినారు. బెదిరించి తీసుకోవడం జరిగింది. మీకు బిల్లు ఇస్తాం, మా పార్టీలోకి వస్తే బిల్లు ఇస్తామని, మీ బిల్స్ అన్ని పేమెంట్ చేస్తామని అట్లా బెదిరించి వాళ్ళ కూడా కొంతమంది పోయినారు. కానీ పట్నం బ్రదర్స్ చేతిలో నుంచి ఈ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ తాండూరు మీ అన్న చేతిలో నుంచి పోయింది, కొడంగల్ మీ చేతిలో నుంచి పోయింది. ఏదో పట్టు జారినట్టు అనిపిస్తుంది లేదా? పట్నం బ్రదర్స్ ఈ పార్టీలో ఉండే ఒకరు, ఆ పార్టీలో ఒకరు ఉంటే ఇక వీళ్ళ పొలిటికల్ క్లోజ్ అయినట్టుగా ఏమనిపిస్తలేదు మీకు? ముఖ్యంగా నాకంటే కాంగ్రెస్ అంటే ఎప్పుడు ఇష్టం ఉండదు. ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే, రేవంత్ రెడ్డి అంటే నాకు ఎప్పుడు కూడా పడదు. ఎందుకు కొట్లాడలేదు నాకు, కానీ నాకు అంతే వ్యక్తిగతంగా నాకు పార్టీ అంటే, ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా వ్యతిరేకిస్తాను చిన్నప్పటి నుంచి. అంతే. ఆయన కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ ఏం కాదు కదా, రేవంత్ రెడ్డి వేరు కాంగ్రెస్ వేరు కదా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయినా వ్యతిరేకిస్తాను. ఇద్దరు కదా సార్, ఇద్దరు ఈ పార్టీని వ్యతిరేకిస్తే ఆయన కూడా వ్యతిరేకిస్తాను. అందుకని నన్ను ఆ సోదరుడు నన్ను అడిగాడు, నేను పోలే రానని చెప్పాను. రమ్మన్నారా పార్టీ కాంగ్రెస్? పోయేటప్పుడు రమ్మని చెప్పాడు ఆయన పోయినప్పుడు. పోయేటప్పుడు అడిగాడు, నేను రాను మీరు వండి అని చెప్పాను. నేను ఇంటనే కొనసాగుతాను, మీరు పొమ్మని చెప్పారు. ఇది రాజేంద్ర టికెట్ కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేసి ప్రచారం ఎవరు అడగలేరు, ఎవరు కూడా చేయలేరు. కొడంగల్లో బ్రహ్మాండంగా ఉన్నా, నేను చాలా బ్రహ్మాండంగా గెలిచే ప్రయత్నంలో ఉన్నా. నేను మంచి బ్రహ్మాండంగా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. నేను వేరే పార్టీలకు ఎందుకు వస్తా, వేరే కాన్స్టిట్యూన్సీకి ఎందుకు వస్తా? ఏమనిపిస్తుంది కొడంగల్ పాలిటిక్స్? నెక్స్ట్ మళ్ళీ రేవంత్ రెడ్డి కొడంగల్లో పోటీ చేస్తే మీ పరిస్థితి ఏంది? ముందు కొడంగల్ రేవంత్ రెడ్డి పోటీ చేయమని చెప్పండి, వచ్చే ఎన్నికలు నేను ఛాలెంజ్ చేస్తాను. ఎందుకు చేయడా? పారిపోతాడు అక్కడ నుంచి. ఎందుకు? గెలిచే పరిస్థితి లేదాడ, ప్రజలకు ఇచ్చిన హామీలు లేవు, అభివృద్ధి లేదు. ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తలే తిట్టుకుంటా ఉన్నారు. అక్కడ రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు చేయలే. నేను ఛాలెంజ్ చేసిన, మొన్న కూడా మళ్ళీ చెప్తున్నా, కొడంగల్లో ఏదైనా పెద్ద గ్రామం తీసుకొని ఏదైనా ఒక గ్రామంలో గ్రామసభ పెడదామని చెప్పిన. నేను కూడా అక్కడ 5 ఏళ్ళు ఎమ్మెల్యే పనిచేసిన. నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేవు, ముఖ్యమంత్రి తర్వాత నువ్వు కూడా ఎమ్మెల్యేవు. మన ఇద్దరు కాన్స్టిట్యున్సీ కొడంగల్. ఒక గ్రామం తీసుకుందాం, ఏదో గ్రామం పెద్దది ఉంది, చాలా గ్రామాలు ఉన్నాయి ఆడ. రుద్వారం ఉన్నది, హస్నాబాద్ ఉంది, అంగరాయచూరు ఉంది, అట్లాంటి పెద్ద పెద్ద గ్రామాలు ఉంటాయి. పాపులేషన్ 3000, 5000 అట్లా ఉంటాయి. 6000 పాపులేషన్ కూడా ఉంది. రుద్వారం ఉన్నది. అట్లాంటి ఒక గ్రామం తీసుకొని గ్రామసభ పెడదాము. నీవు ఇచ్చిన హామీలు ఎంతమందికి అమలైందో గ్రామసభలో తేల్చుదామని చెప్పిన. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, ఒక గ్రామసభ పెట్టు, నీకు ఆ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ అయింది, నీవు ఇచ్చిన ఎంతమందికి 500 సిలిండర్ ఇస్తున్నావు కదా ఎంతమందికి వచ్చింది, 200 కరెంటు యూనిట్స్ కరెంటు ఫ్రీ ఇస్తాను అది ఎంతమందికి వచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నాకు కొంత రిపోర్ట్ ఉంది. కొడంగల్ కూడా సేమా? ఇది సేమ్. కొడంగల్ సొంత నియోజకవర్గం లేదు, అదే చెప్తున్నాను, సొంత నియోజకవర్గంలో లేదు. ఒక్క 40% 30% దాటింది అనుకో అందులో, నేను దేనికైనా సిద్ధమని చెప్పి సవాల్ మొన్న కూడా చెప్పిన. ఇప్పటికి చెప్తున్నా, పెట్టుమను గ్రామసభ పెట్టుమను. 30-40% కన్నా ఎక్కువ రుణమాఫీ కాలే. చాలా మంది రైతులు, ₹1,00,000 ఉన్న రైతులకు రుణమాఫీ కాలే. ఇప్పటివరకు ఎవరికి 1,00,000 ఉన్నవారా కూడా రుణమాఫీ కానీ చాలా మంది ఉన్నారు. 2 లక్షలు అంటున్నారు కదా, 1,00,000 ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లిస్ట్ ఇస్తాను. 500 సిలిండర్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఊరికి 5-10 మంది కూడా లేరు ఇంతవరకు. ఇక కరెంటు మాఫైన ఒక్కరు కూడా లేరు అని చెప్తా ఉన్నారు. ప్రచారం బాగా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మంత్రులు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, ప్రచారమే తప్ప పనులు లేవు. కాబట్టి ఎక్కడ హామీలు అమలు చేయలేడు. మొన్న చూసినారు అసెంబ్లీలో మొత్తం రైతు బంధు గురించి అనౌన్స్ చేస్తాం, దాని విధి విధానాలు అంతా ప్రకటిస్తాం, రైతు బంధు ఎంత ఎకరాలు, 7 ఎకరాల 10 ఎకరాలు అని ప్రకటిస్తామని చెప్పి అన్నీ చెప్పినారు. దాన్ని డైవర్ట్ చేయనికని ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ మీద కేసు తీసుకొచ్చినాడు అసెంబ్లీలో రైతు బంధు మీద. అవును, నేను ఒకటి అడుగు మర్చిపోయినా నరేంద్ర అన్న,
ఈ మధ్య ఏం జరిగినా కొడంగల్లే తెర మీదకి వస్తుంది. అల్లు అర్జున్ ఇంటి మీద కూడా కొడంగల్ కార్యకర్తలు వచ్చి కొడంగల్ హైలైట్ అయిపోయింది మొత్తం. ఏంది కొడంగల్ ఇప్పుడు కొండారెడ్డిపల్లిలో ఏం జరుగుతున్నది కొంత జనాలకు అర్థమైంది. కొడంగల్లో అట్లాంటివి జరుగుతున్నాయా? ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసింది కూడా కొడంగల్లో మొన్ననే కాంగ్రెస్ యువజన పార్టీ అధ్యక్షుడు ఎన్నుకున్న రెడ్డి సీను. మీ పార్టీ కాదా? కేటీఆర్తో దిగిన ఫోటోలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం అధ్యక్షుడు కొడంగల్ నియోజకవర్గానికి. కేటీఆర్తో ఇప్పుడు దిగిన ఫోటో అయినా ఎప్పటిదో పాత ఫోటో పెట్టి ఇప్పుడు కేటీఆర్ గారు అనుచరుడే దాడి చేసినని ఇంత ఘోరంగా సోషల్ మీడియా తయారైందంటే కాంగ్రెస్ సోషల్ మీడియా కేటీఆర్ తను ఎప్పుడో దిగిన ఫోటో పెట్టి ఇక కేటీఆర్ అనుచరుడే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసినని ఇట్లాంటి ప్రచారాలు. ఇది ఎగ్జాంపుల్ ఒకటి ఎట్లా చేస్తున్నారు, సోషల్ మీడియా ఎట్లా చేస్తున్నారు, కేసులు తప్పుడు కేసులు ఎట్లా పెడుతున్నారు, 2 ఉదాహరణలు. ఇప్పుడేమో ప్రధాన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొడంగల్ యువజన అధ్యక్షుడు రెడ్డి సీను అతను దాడి చేసాడు. రేవంత్ రెడ్డి అనుచరుడు రేవంత్ రెడ్డి దాడి ఫోటోలు కూడా వచ్చినాయి. కానీ మీ ఫోటో కూడా వచ్చిందని గతంలో మా పార్టీలో జాయిన్ అయ్యిండు. ఒక 5-6 నెలలు ఉండి మళ్ళీ పోయినాడు, పార్టీలోకి వెళ్ళిపోయాడు. మా పార్టీలో వచ్చిండు, మధ్యలో ఉన్నాడు. వచ్చి మళ్ళీ కొండారెడ్డిపల్లిలో ఒక రకమైన వాతావరణం ఉందన్న. కొడంగల్లో ఉన్న డిఫరెన్స్ ఉందా? కొడంగల్లో ఎక్కడ కూడా కొండారెడ్డిపల్లి వాతావరణంలో కొడంగల్లో కూడా అదే వాతావరణం ఉంది. పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, బెదిరింపులు, రైతులను బెదిరియాలి, అధికారులను అందరిని బెదిరించి పెద్ద వాతావరణం అంతా బెదిరింపుల వాతావరణం ఉన్నది. అక్కడ అంతా ఎక్కడ అభివృద్ధి లేదు కానీ బెదిరింపులు ఉన్నాయి. నెక్స్ట్ తిరుపతి రెడ్డి మీరు అన్నారు కదా రేవంత్ రెడ్డి పారిపోతాడు కొడంగల్ నుంచి అని. తిరుపతి రెడ్డి పోటీ చేస్తాడేమో, ఫేస్ చేయడానికి ఈజీగా మీకు ఈజీ అవుతుందా? రేవంత్ రెడ్డి పోటీ చేసినా నేను తట్టుకుంటా. ముందు నా మీద గెలుమని చెప్పాలి ఈసారి. ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డిని గెలుమని కొడంగల్ నుంచి పోటీ చేయమని చెప్తున్నాను. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని పోటీ చేయాలి. నేను పోటీ చేసి ఈసారి రేవంత్ రెడ్డి ఏందో చూపిస్తాను సార్. ఫైనల్ క్వశ్చన్ నరేంద్రన్న, ఒకసారి జైలుకు పోయిన వాళ్ళు ఏ ఇష్యూలో అయినా సరే మళ్ళీ జైలుకు పోవద్దు రావద్దు అనుకుంటారు. మీరు ఆల్రెడీ జైల్లో కాలు పెట్టిండ్రు. ఏంది అట్లా అనిపించిందా ఇంకా జైల్లో కాలు పెట్టవద్దురా బాబు అని? ఎందుకంటే ఎప్పుడు మొదటిసారి జైలుకు పోయినాను. మనం ఎప్పుడు తప్పు చేయము, జీవితంలో ఎప్పుడు తప్పు చేయలేదు. ఇప్పుడు అక్రమంగా తప్పుడు కేసు పెట్టడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను జైలుకి పంపించిండు. అట్లాంటి తప్పు పనులు ముందు చేయము, మళ్ళీ జైలుకు పోయే ప్రయత్నం చేయము ఇక్కడ కూడా. మీకు కావాలని పోకపోవచ్చు కానీ ఏదో ఇట్లాంటి కేసులు ఇక రేవంత్ రెడ్డి మళ్ళీ పంపిస్తే చెప్పలేము. మొన్న కూడా చెప్పిన జైలు అధికారులకు కూడా, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ ఇంకెన్ని తప్పుడు కేసులు పెడతాడు నా మీద, ఎప్పుడు వచ్చేది తెలియదు సార్ అని వచ్చినప్పుడు రిలీజ్ అయ్యేటప్పుడు అలా కూడా చెప్పొచ్చు. చెప్పిన మరి ఈ 4 ఏళ్ల లోపల అయితే మళ్ళీ ఎన్ని తప్పుడు కేసులు పెడతాడు. ఇది కూడా మొన్నట్లాగా తప్పుడు కేసు పెట్టి రైతుల ముసుగులో నన్ను కూడా తప్పుడు కేసు పెట్టి రైతులను కూడా జైలు ఉంచాడు. సార్ నేనంటే తప్పు చేసినాడు, కుట్ర అన్నాడు. నేను కూడా 36 రోజులు రైతులు కూడా జైలు ఉన్నారు పాపం. ఒక రైతుకైతే బేడీలు వేసినాడు పాపం. హార్ట్ అటాక్ గుండెపోటు వచ్చిన రైతు కూడా బేడీలు వేస్తే ఇంకా గుండెపోటు వచ్చి చనిపోయే ప్రయత్నం ఉంటుంది. ఆ బేడీలను చూస్తే ఇంకా ఎక్కువ వస్తాయి ఆ గుండెపోటు. అట్లా ప్రభుత్వం మొత్తం రైతులను దారుణంగా హింసించింది. గిరిజన రైతులు పాపం వాళ్ళు చాలామంది ఇంకా హెల్త్ ప్రాబ్లంలు ఉన్నారు. ఘోరంగా ప్రభుత్వం జైల్లో పెట్టి హింసించింది రైతులను బాగా. ఓకే ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఫస్ట్ టైం నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇది పట్నం నరేంద్ర రెడ్డి అన్న జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన జైల్లో జరిగిన అనుభవాలు కూడా చెప్పిండు కదా. బహుశా జైలు కోనికి కూడా ఇట్లాంటి కేసులు పెడితే జైలు కోనికి రెడీగా ఉన్నాను కూడా చెప్తున్నారు. చూద్దాం భవిష్యత్తు ఏం తెలుస్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.